చేస్తా అని చెప్పండి సార్, ఏం చేస్తలేదు సార్. అది ఇక్కడ ఇలా వచ్చిన నాయకులు అంతా ఎవరు మాట్లాడతలేదు సార్. రోడ్డు గురించి మాకేమో డబ్బా పెట్టుకున్నా బంగారం పెట్టి డబ్బా తీయ అంటున్నారు సార్. మళ్ళీ మీ వ్యారంటీ తెచ్చుకున్న వ్యారంటీ లేదు సార్. అది మళ్ళీ మీ తప్పు పెట్టుకుని మీ డబ్బా బంగారం పెట్టుకుని డబ్బా తీయ అంటున్నారు సార్. మళ్ళీ ఎంతమంది నాయకులు వచ్చారు, ఎవరు మాట్లాడతలేదు సార్. దోస్తులు కొడతా అంటారు, అందరు కొడతా అంటారు. నాటికి ఉంది సార్ బస్ నడిచి. మళ్ళీ మీ సమస్య చూసుకోండి సార్, ముందు అనేది మీ సమస్య చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు చేస్తా అంటూ 15 సంవత్సరాలు కాదు 150 సంవత్సరాలు తాత కాలం నుంచి బస్ వల్ల మాకు ఏం చేసాం సార్? ఏ చేసినా కాంగ్రెస్ అంతా ఎవరు ఏమి ఇచ్చారు సార్? మాకు ఎవరు ఏం చేయలేదు. మాకు న్యాయం కావాలి. అది డబ్బా నేను మాత్రం తీయను, నేను కూడా మాత్రం కావాలి. కోటి మనోహరెడ్డి గారు, ఎమ్మెల్యే గారికి, అన్నగారికి ఒక నమస్కారాలు. ఏమంటే మీరు మొత్తం చేస్తామని చెప్పిండ్రు. మళ్ళీ 2 సంవత్సరాలు వ్యారంటీ ఏం లేదు. మళ్ళీ వ్యారంటీ అన్నీ పోతుంది. పబ్లిక్ అంతా తీయమంటే అన్నీ తీసారు సార్. రబ్బర్ అన్నీ తీసారు, అన్నీ తీయమంటే తీసారు. మరి ఇక్కడ తీయమంటే ఇక్కడ తీసారు. రోడ్డు మాత్రం ఇప్పుడు వేస్తావు సార్. అది మళ్ళీ పెద్దవాళ్ళకి మాట్లాడతామంటే నువ్వు పోస్టులు వచ్చి వాడు నాకు కొడతా అంటున్నారు, ఎస్ఐ వచ్చి నాకు కొడతా అంటున్నారు, మరి పబ్లిక్ నాకు కొడతా అంటున్నారు. ఏం సార్ ఇది? అది ఎప్పుడు వేస్తావు సార్? అది ఎప్పుడు వేస్తావు? మళ్ళీ ఏం సార్? మళ్ళీ 2 ఏళ్ళ నుంచి ఇక్కడ కూర్చున్నాయి సార్. మళ్ళీ ఫస్ట్ గ్యారంటీ ఏమన్నావు? గ్యాస్ పాసుకు అది చేయలేమనుకో, నువ్వు ఉండాలి. రావాలి నువ్వు రోడ్ వేయలేదు. బంగారం విడిపోయాలి. 3 లక్షలు పెట్టినాడా డబ్బా పెట్టుకున్నా డబ్బా తీసుకుపో అంటాడు. ఆడికి పోవాలి సార్. చేసిన వాళ్ళంతా ఆగమవుతున్నాడు సార్. మన ఉన్న వాళ్ళంతా అన్ని వెకేషన్ సార్. ఇంకేడికి పోవాలి. ఇది మాత్రం కంప్లీట్ చేయాలి, పని చేయాలి, రావాలి. ఇది మా సమస్య అంటే మా కాలు మొక్కినావు. బషాలు ఎమ్మెల్యే ఏడన్నావు, ఇప్పుడు ఏడన్నావు? అందరు పెద్దవాళ్ళకి మాట్లాడుతారు. నువ్వు ఇవ్వడానికి గల్ల పట్టుకుని నాకు పోతున్నట్టు నింతో కదా. మళ్ళీ మీ సమస్య పెట్టుకొని నాకెందుకు మాట్లాడుతున్నావు సార్? మా తప్పేం లేదు. ఈ పని చేసుకోలే ముందు అలా డబ్బా మాత్రం తీయను. కావాలంటే 3 లక్షలు బాకీ పెట్టి బంగారం ఇచ్చినా బంగారం నింపాలి. నా ఇంట సమస్య చెప్పాలి. అది ఏముంది చెప్పినట్టు చెప్పాలి. అంతేనా సార్?